కొండపోచమ్మ దగ్గర మంచి వెంచర్ ఉందండి. వెంచర్దు ఇది కొండపోచమ్మ రోడ్డు. ఈ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు షటర్లు పడేటట్టు ప్లాట్ అమ్మకానికి వచ్చింది. ఈ వెంచర్ చేసి చాలా రోజులు అయినా కూడా ఇది డిజైన్ ఉంది చూడండి. ఆ డిజైన్ దగ్గర ప్లాట్ ఉంది, అమ్మకానికి వచ్చింది. మీకు వెనక సైడ్ కూడా చూపిస్తాను. వెనక సైడ్ రోడ్ ఉంటుంది, 30 ఫీట్ల రోడ్డు. ఇది వచ్చేసి 80 ఫీట్ల రోడ్డు. ఇక్కడ ముందు అన్ని వెంచర్లు అయినాయి. ఈ వెంచర్లో ప్లాట్ దొరకడం అంటే అదృష్టమే ఉండాలి. ఎందుకంటే కొండపోచమ్మకు నియర్ బై కొండపోచమ్మ దగ్గరలో ఉంటుంది. ఏ కిరాయిలకు ఇచ్చుకున్నా అసలు కొండపోచమ్మకు వచ్చి చూస్తే ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందండి ఎట్లాంటి దందాలు నడుస్తాయి, ఎలా ఉంటుంది, షటల్ వేసుకుంటే ఏం లాభం అనేది. ఇదంతా మొత్తం మధ్యలో 60 ఫీట్ల రోడ్డు. ప్లాటుకు మధ్యలో ఏమో 30 ఫీట్ల రోడ్లు. ప్రతి దానికి అట్లా 30 ఫీట్ల రోడ్ ఇచ్చాడు. ఇది పెద్ద రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు. వెంచర్ మాత్రం బాగుంది. ఎవరన్నా ప్లాట్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇగో సెకండ్ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఇది కాలువలాగా పెట్టాడు చూడండి. ఇది ప్లాట్ అమ్మకానికి వచ్చింది. చూడండి, వీళ్ళు నిలబడ్డదంతా ప్లాట్. ముందు రోడ్డు కారు పోయింది చూడండి, అది మెయిన్ రోడ్డు. ఒక్కసారి వెంచర్ని విజిట్ చేయండి. మీరు పెట్టుబడి మీకు లాభంగా ఉంటేనే పెట్టండి. మేము చెప్పినామని కాదు. వెంచరు విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేసి చూడండి. ఇదంతా వెంచరు చూడండి. ఇదంతా వెంచరు చాలా బాగుంటుంది. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. HMDA పర్మిషన్స్ ఉంటుంది. కొండపోచమ్మ దగ్గర అంటే మీకు తెలిసిందే. అదంతా వెంచర్ వేసి చాలా రోజులు అవుతుంది. కాదంటే దాంట్లో ప్లాట్లు రీసేల్కి వచ్చినాయి, అమ్మకానికి వచ్చినాయి. తక్కువ రేటు చెప్తున్నారు. ఒకసారి వచ్చి విజిట్ చేసి ఉండండి. మీకు ఇది ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇది ప్రమోషన్ వీడియో కాబట్టి ఓనర్ నంబరు మీదనే ఇస్తాను. ఓనర్ నంబర్ చూడండి, స్క్రీన్ మీద వచ్చిన నంబర్కు సంప్రదించండి. ఆ నంబర్కు సంప్రదిస్తే మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా మొత్తం చెప్పేస్తాడు. మాతో సంబంధం లేదు, ఎలాంటి కమిషన్ ఉండదు, బ్రోకరేజ్ ఉండదు అన్నట్టు. కొండపోచమ్మకు వచ్చేసి ఓన్లీ 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ORR నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. మనకు RRR వచ్చేసి ఓన్లీ 2 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర నుంచే వెళ్తుంది ORR. ఇవన్నీ ప్లాట్లు. ఇది కూడా అమ్మకానికి వచ్చింది. అంటే ప్లాట్లు దీంట్లో ఉన్నాయి ఇంకా అమ్మేటి కొన్ని. వాటర్ మాత్రం ఇక ఫుల్ వాటర్ ఉంటుందండి. వాటర్ చూడండి, బోరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. భగీరథ వాటరు. వెంచర్కు ఇంకోటి రిసార్ట్స్ కూడా పడుతుందండి దీనికి. అవన్నీ రిసార్ట్స్ కూడా బ్యాక్ సైడ్ రీఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్లాట్ కూడా అమ్మకానికి వచ్చింది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అవుతుంది, నార్త్ సైడ్. అక్కడ వచ్చేసి చూడండి, మొత్తం ఫార్మర్ ల్యాండ్సే ఉంటాయి. వెంచర్లలో ప్లాట్ దొరకడం అనేది కష్టం అండి. ఎందుకంటే 30 ఫీట్లు 60 ఫీట్లు రోడ్లు ఉంటాయి. రోడ్లలో తీసుకోవాలి. అక్కడ గేట్ను చూడండి, అక్కడ మొత్తం రిసార్ట్స్ వస్తున్నాయి. త్వరలోనే రిసార్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ వెంచర్ చేసిన అతనే ఆడ రిసార్ట్స్ స్టార్ట్ చేస్తున్నాడు. రిసార్ట్స్కి రావాలంటే ఏదైనా ఇప్పుడు ప్రతిదీ ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఆ రిసార్ట్స్కి వెళ్ళాలంటే ఇవి నైట్ పూట వీధి లైట్లు ఇలా ఉన్నాయి. ఎంత డెవలపింగ్కి ఇచ్చారు. మొత్తం అన్ని పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మెయిన్ గేటు. మీరు రోడ్డు నుంచి వెళ్తే కనబడుతుంది. ఇక్కడ ఆగి చూడండి. ABK బిల్డర్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను.